మత్తయి 21:19 అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దాన్ని చూచి ఇక మీద ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాకని చెప్పెను. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయాను. కొంతమంది ఈ మాటకు అపోహ మాటలు కల్పించి యేసుకి అంజూరపు కాపు కాలం ఆయనకి తెలియదు, ఆయన మళ్ళీ దేవుడంట, ఆయన నిందిస్తున్నారు. అంజూరపు కాపు కాలం కాదని ఆయనకి తెలుసు. మార్కు 11:13 ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని బైబిల్లోనే దేవుడు రాయించాడు. మరి దేవుడు ఆ చెట్టుని ఇంతకు చెప్పించాడు. అంజూరపు చెట్టు అనగా అన్యుడు అనే అర్థము. పాత బంధంలో అన్య దేవతలను నమ్ముకున్న వారిని అన్యుడు అని పిలిచేవారు. నీత్యోపదేశ కాండము 28:14 అన్య దేవతలను పూజింపకూడదని దేవుడు రాయించాడు. లేవి కాండము 22:10 అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు, యజకుని ఎంట నివసించేవాడు అన్యుడు తినకూడదని ఈ ప్రవచనంలో రాసి ఉంటుంది. అంజూరపు చెట్టు అనగా అన్యుడు లేక అన్య దేవతలు అర్థమిస్తుంది. ప్రకటన 6:13 పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద. అంజూరపు చెట్టు అనగా భూమి అని అర్థము, ఆకాశం అనగా ఫలములని అర్థము, అంజూరపు కాయలు అనగా నక్షత్రములని అర్థము. దేవుని ఉగ్రత దినమున అంజూరపు కాయలు రాలిపోతాయని, పరలోకం అన్యుడు రాడని దేవుడు ఆ చెట్టుని శపించాడు. ప్రకటన 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారు, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమ జరిగించే వారు వీళ్ళందరూ కూడా రారని అంజూరపు చెట్టుని అన్యుడితో పోల్చాడు దేవుడు. గాడ్ బ్లెస్ యు.